కొట్టేస్తారా? ఏంటమ్మా, మీ అబ్బాయి మిమ్మల్ని వచ్చి చూసాడా లేదా? ఎక్కడమ్మా, తనకు పెళ్ళయ్యేంత వరకు కూడా అమ్మా అమ్మా అని నా చుట్టే తిరిగేవాడు. ఇప్పుడు పెళ్ళం వచ్చిన తర్వాత తన చుట్టే ప్రతి తిరుగుతున్నాడు. నెల కూడా డబ్బులు మాత్రం కరెక్ట్గానే పంపించేస్తున్నాడు, కానీ ఒక్కసారి కూడా వచ్చి మమ్మల్ని చూసిందే లేదు. మీరు అస్సలు బాధపడకండి, త్వరలోనే మీ అబ్బాయికి మీ వాల్యూ ఏంటో తెలుస్తుంది, సరేనా? ఇప్పుడు మీరు ఈ టాబ్లెట్స్ కనుక వేసుకుంటే త్వరలోనే సరేనమ్మా, కోలుకుంటారు. అలాగే వేసుకుంటాను. ఏది వేసుకోండి చూద్దాం. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఏమండి, ఇతనికి ఏమైంది? ఎవరో కత్తితో పొడిచేస్తారండి. డాక్టర్ త్వరగా రండి డాక్టర్. ఏం కాదురా నీకు? మనని కాపాడండి. ఏమండి ఏమండి, ఆగండి ఆగండి, ఇంతకు మించి లోపలికి రాకూడదు. వెనక్కి వెళ్ళండి, డాక్టర్ గారు ఇప్పుడు వచ్చేస్తారు. వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. డాక్టర్ డాక్టర్ బ్లడ్ హెవీగా లాస్ అయింది, ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఏదైనా కానీ 24 గంటలు దాటినాకే చెప్తాం, సరేనా? ఎలాగైనా కాపాడతాం. మీరందరూ గొడవ చేయకుండా బయటికి వెళ్ళి కూర్చోండి, వెళ్ళండి. ఏంటమ్మా నందిని, ఆ మనిషిని కాపాడేశావా? ఆ, డాక్టర్ గారు కాపాడారు. ఆ మనిషిని కాపాడడానికి నువ్వెందుకు అసలు అంత ఆతృతగా వెళ్ళావు? హే, అదే కదా మన పని. నువ్వు మనసులో ఏం పెట్టుకుని మాట్లాడుతున్నావో నిజంగా తెలియడం లేదు. నువ్వు కొత్తగా వచ్చావు కదా, అందుకే అతని గురించి నీకేం తెలీదు. ఎవరు? వాడి పేరు జగన్నాథం. భారతీనగర్లో జగన్నాథం పేరు చెబితేనే జనాలు అడలిపోతారు. వాడు ఫేమస్ రౌడీ. వాడు చెయ్యని నేరాలంటూ లేవు. పోయిన వారం ఒక కుటుంబాన్ని నుప్పంటించి చంపేశారు, న్యూస్లో చూడలేదా? సరేలేవే, కానీ తనొక పేషెంట్. ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఒక నర్సుగా నేను చూస్తూ ఊరుకోలేను. ఇప్పుడు వాడు అన్కాన్షియస్ లో ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లము లేదు, కానీ వాడు నార్మల్ అయిపోయాడంటే అప్పుడే ప్రాబ్లం. అతని గురించి నీకు సరిగ్గా తెలీదు. అస్తమానం పోలీసులు వెతుకుతూ ఉంటారు. వెంటనే హార్ట్ అటాక్ అని ఇక్కడికి వచ్చి అడ్మిట్ అవుతాడు. లోపలికి వచ్చినాడు ఊరికే ఉండడు. మందు తాగుతూ నర్సులు చేతులు పట్టుకొని లాగుతాడు. ఇలాంటి ఎన్నో వేషాలు వేస్తాడు. వీడి వల్ల చాలా మంది స్టాఫ్ జాబ్ వదిలేసి వెళ్ళిపోయారు. అందుకే వాడు దెబ్బలు తగిలొచ్చినప్పుడు చస్తే చావని అని మేము అటువైపే వెళ్ళలేదు. కానీ నువ్వు వెంటనే తన్ని రక్షించడానికి వెళ్ళిపోయావు. ఇప్పుడు వెళ్ళకపోయినా డాక్టర్ గారు పిలిస్తే వెళ్లే తీరాలి కదా. డాక్టర్ గారు పిలిచేంత వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు. నీ మంచి కోసమే చెప్తున్నాను. వాడిప్పుడు చనిపోతే ఓకే, ఒకవేళ అతనికి క్యూర్ అయితే అతని దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు. రే, అన్నని పైకి లేపడానికి చాలా మంది తిరుగుతున్నారు. మన వాళ్ళందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఏంటి? సరే కుమారు, మన కుర్రాల్ని జాగ్రత్తగా చూసు. సరేరమ్మా. బిర్యానీ గాని మందు గాని ఏది అడిగినా కొనిచ్చేయండి. లేదన్న సరేరా, ఇదిగో తీసుకో. నర్సు డ్రెస్ లో చూస్తూ ఈ రోజు నార్మల్ డ్రెస్ లో చూసాను. తను అచ్చం దేవతలాగుందరా మామ. ఏంట్రా వికే, అన్నకి నయం అయిపోయే లోపు తనని లైన్ లో పెట్టేలా ఉన్నావే. అవునవును,
నీకోసం అన్న లేట్ గా కళ్ళు తెరవాలని ఆ దేవుని కోరుకుంటా. పడుతుందో లేదో చూడు విక్కీ. అలా పడకపోతే సరే నేను చేసావు కదా, అలాగే లేపుకెళ్ళి మ్యాటర్ ఫినిష్ చేయి. ఏమంటారా? కరెక్ట్ గా చెప్పు. ఎక్స్క్యూజ్ మీ. మీరు ఒకరు ఊరుకోండిరా. ఏమండి, అన్న కళ్ళు తెరుస్తాడు కదా. ఆయనకి మంచి ఇంప్రూవ్మెంట్ ఉందని నిన్నే డాక్టర్ గారు చెప్పారు కదా. మా అన్న ఎక్కడికి వెళ్ళినా అక్కడ శత్రువులు ఉంటూనే ఉంటారు. మా అన్నని ఎంతమంది లేపేయడానికి చూస్తున్నారో తెలుసా? వదలలేదు కదా. ఆ అన్నను మేము దగ్గరుండి రక్షించుకున్నాం. అన్న రాణిపేటలో ఒక అమ్మాయితో లవ్లో ఉన్నాడు. ఆమెను చూడ్డానికి ఎప్పుడు ఒంటరిగానే వెళ్తాడు. అది తెలుసుకుని ఒక గ్రూపు అటాక్ చేశారు. అది తెలుసుకుని చివరిగా నేను అక్కడికి వెళ్ళి సింగిల్గా ఫైట్ చేసి పంపించేశాను. లేదంటే అన్నను అక్కడే చంపేసేవారు. విషయం ఏంటంటే నా పేరు విక్కీ. ఎప్పటి నుంచో అన్నతో పాటే ఉంటున్నాను. ఎలా లేదన్నా నెలకి 30-40 వేలు వస్తాయి. నందిని, ఎస్ డాక్టర్. ఒక్క నిమిషం రామ్మా. నందిని, ఆ 10వ నెంబర్ రూమ్ పేషెంట్కి ఎంఆర్ఐ తీయమని చెప్పాను, తీయించారా? తీశారు సార్. ఛా, లైన్లో పెడుతుంటే శనీశ్వరులు వచ్చాడు. నందిని, టిఫిన్ తింటావా? తీసుకురానా? తర్వాత తింటానమ్మా. నువ్వు ఉండు, నేను చూస్తాను. ఎవరు కావాలండి? నరసింహతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి, ఏంటి విషయం? మేము లోపల కూర్చొని మాట్లాడొచ్చా?